మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో మా సంకల్పం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవీన్ కుమార్ షా ప్రభారీ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ అండ్ సీఎండీ ఇచ్చేసి వికసిత్ భారత్ సంకల్పం యాత్ర గురించి మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వెనుకబడిన తెలంగాణ అభివృద్ధికి కొంత ఒరవడిని సృష్టిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన బీమా 2 లక్షలు, అటల్జీ పెన్షన్ యోజన నెల నెలకు పెన్షన్ రావడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతోటి అభివృద్ధి చెందాలి. అడుగు బలైన వర్గాలు పైకి రావాలి. కష్టాలు వర్గాలు ముందుకు ఉండాలి. చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలంటే ఎక్కడో వడ్డీ వ్యాపారాలు తీసుకోకుండా ఈ విధమైన అద్భుతమైన అవకాశం కల్పించిన మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఈ అనేక స్కీములు పెట్టి మనందరికీ ఎంతో మేలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియాలని ये विकसित भारत यात्रा निकल रही है और हम लोग अभी एक दूसरे नगर पालिका से आ रहे हैं, पोचमपल्ली से, और यहाँ पे अभी आए हैं घाटकेसर में। तो जितनी भी यहाँ पे महिलाएं आए हैं उनको ये बात का एहसास दिलाया गया कि ये जितने भी लोग हैं यहाँ से आए उनको इस बात का एहसास दिलाया गया कि ये यात्रा किस लिए है और इस यात्रा का मकसद क्या है। तो इस पूरे विकसित भारत संकल्प यात्रा का ये मतलब हुआ कि हम पूरे भारत को विकसित कैसे बनाएं। उस विकसित बनाने में हर एक को कुछ ना कुछ करना होगा और इसी के लिए माननीय प्रधानमंत्री जी ने ये यात्रा निकाली। सैंक्शन किया गया 15 लाख का एक लोन सैंक्शन किया गया, फिर और भी छोटे छोटे लोन सैंक्शन किए गए बैंक की तरफ से, स्वनिधि की तरफ से। साहब ये 75 ईयर्स का इंश्योरेंस का बोल के कोई वाला बोल गया ना, मैडम बोल रहे हैं। ये जो इंश्योरेंस की बात है ये एलडीएम साहब ने पहले से बता दिया है कि इंश्योरेंस कितने तरह के हैं। प्रधानमंत्री कितने तरह के हैं नहीं सर, 55 साल की उम्र वालों को कुछ नहीं है। वो बोलिए 55 साल के ऊपर के वालों के लिए क्या है। एक स्कीम సురక్ష స్కీమ్స్లో ప్రతి స్కీమ్కి ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది నిర్దిష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు అడిగినటువంటి 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా అనేది ఇప్పుడు వరకున్న స్కీమ్లో వర్తించదు. కాకపోతే దాన్ని మేము రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. అది ఏమన్నా ఉంటే మేము గవర్నమెంట్కి తెలియజేస్తాం. అదే ఎందుకంటే 55 అబవ్ ఉంటే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అదంటే ఇది మా పరిధిలో లేదు, కేవలం ప్రైవేట్ వాళ్ళే మేము వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద క్రాప్ లోన్ మరియు యానిమల్ హస్బెండరీ లోన్ ఇచ్చే సౌకర్యం. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే విధానం ఎట్లా సార్? ఏం లేదండి, వాళ్ళకి ఏదైనా ఆధారం ఉండాలి. కౌలు రైతు చేసుకున్నట్టు ఏదైనా ఆధారం కానీ లేదు. అంటే ఆధారం అంటే ఏముంటుంది సార్? వాళ్ళు అగ్రికల్చర్ చేసేటట్టు పొలం డిపార్ట్మెంట్ నుంచి లేదు, మన ఏదైనా గుర్తింపు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఉంటుంది. తీసుకొని వస్తే దాన్ని రుజువుగా తీసుకొని దాన్ని ఆధారంగా వేసుకొని లోన్ అనేది శాంక్షన్ చేయాలి. అలాగే బ్యాంకుల ద్వారా రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ముఖ్యంగా క్రాప్ లోను మరియు యానిమల్ హస్బెండరీ అంటే పశువులకు సంబంధించిన లోన్ అనేది వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళకి సొంతంగా భూమి ఉన్నాను లేకున్నాను 1,60,000 వరకు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణం పొందుతుంది. కాకపోతే దానికి సంబంధించిన కేవైసీ అది ఏమైతే ఉందో అది కొంచెం కరెక్ట్గా ఉండేటట్లు బ్యాంకులు వారు నిర్ణయిస్తే వారికి లోను మంజూరు చేయడం జరుగుతుంది. సార్ ఇందులో ఏవే బ్యాంక్స్ ఉన్నాయి ఇట్లా ఇచ్చేటి? అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఈ సదుపాయం. ప్రైవేట్ బ్యాంక్స్లో లేదా? బ్యాంక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే గ్రామాల్లో ప్రైవేట్ బ్యాంక్స్ల పరిధి తక్కువ ఉంది, అందువల్ల అక్కడ వాళ్ళకి దొరకకపోవచ్చు. కాకపోతే ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ రకమైన బ్యాంకులోకి వెళ్ళినా కూడా ఈ సదుపాయము వాళ్ళు పొందవచ్చు. మున్సిపల్ పరిధిలో వాళ్ళకి ఇట్లా రైతులకు కూడా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు ఆ పరిధిలో వాస్తవ్యులై ఉన్నారు. ఆ పథకాల ద్వారా దేశంలో మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరి వరకు అనేక మంది లబ్ధి పొందడం జరిగింది. ఆ లబ్ధి పొందిన వాళ్ళందరితో కలిపి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా వ్యాపారము ఇంకేదైనా చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం అందించడం కోసం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో అఫీషియల్స్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గట్కేసర్ పట్టణంలో లబ్ధిదారులకు కొన్ని శాంక్షన్ చేయటం కానీ, మిగతా వాళ్లకు కొత్తగా ఔత్సాహికులకు ప్రోత్సాహం కల్పించడానికి, వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఈ విషయాల పట్ల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాల పట్ల
చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గట్కేశ్వర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.